కొండ చూడండి ఒకసారి ఎట్ట కనిపిస్తుందో, మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది. రిటర్న్ రాలేము, ఎక్కడ ఏ పాము మీద కాలేస్తాం కూడా అర్థం కాదు. చెట్టు చూడండి మొత్తం అసలు ఎండిపోయింది. ఆ రోడ్ నుంచి అయితే మనం వచ్చాం. దారి మాత్రం ఇదే విధంగా ఉంటుంది పైదాకా కూడా, మొత్తం రాళ్ళు. అసలు ఈ రాళ్ళంతా మొత్తం నీళ్లు పారుతూ ఉంటాయి కాబట్టి అందువల్ల ఏంటంటే మొత్తం గులక రాళ్ళు. ఇంకా పైన వాటర్ ఉన్నాయా? మా పైన నీళ్ళు ఉన్నాయా? బా దారి ఎట్టున్నా చూడండి అసలు. బా విక్కీ నాకు మాత్రం ఒకసారి షార్ట్ చేయాలి. నింది అది ఇప్పుడు చూడండి, వెనకంతా గులకరాడు. రాళ్ళు చూడండి మొత్తం. అసలు మేము అనుకుంటే మాకంటే అసలు ముసలోళ్ళు అలాగే ఏజ్ అయిపోయిన సిటిజన్స్ అందరూ అయితే వచ్చారు. చూడండి ఇక్కడ అడుగు నుంచి అడుగు వేసేటప్పటికే అంత జారిపోతుంది. అసలు మేము కాలు అడుగు వేస్తా ఉంటేనే జారిపోతా ఉంది మొత్తం. పెద్దవాళ్ళు ఎట్టెక్కి వెళ్ళారేమో కానీ ఫస్ట్ టైం వెళ్తాం ఏం చూస్తాం కొండ మీదకి. వాటర్ ఫాల్స్ అయితే లేవంట, ఎందుకంటే వర్షాలు పడలేదు కాబట్టి. అది కొంచెం వాటర్ ఉంటాయి కింద, అంటే స్టోరేజ్ అయిన వాటర్ ఉంటుంది కదా, అదైతే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడే అసలు మామూలుగానే వాటర్ లేకపోతే నేను నడవలేకపోతున్నాము. అలాంటిది వాటర్ కానీ ఉందంటే మన కాళ్ళు అంతా గీసుకొని పోయి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంది మొత్తం. దారిలో మాకు మధ్యలో కోతులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే లొకేషన్ నెక్స్ట్ లెవెల్గా ఉందబ్బా. ఎందుకంటే మొత్తం చెట్లు పైన చూడండి, ఈ చెట్లన్నీ మొత్తం మూసుకోపోయినాయి. ఎక్కడి నుంచి ఏ పాము పైన పడద్దా కూడా తెలియట్లా, ఆ విధంగా అయితే ఉంది. పాపం ఇప్పుడు దాకా ఎండే ఉంది. పాపం ఏదైనా ఆహారం అయినా తెచ్చిస్తుంటే బాగుండేది. దా విమానం దా. పాపం ఇది చాలా వీక్గా ఉంది కోతి చూడండి. దానికి ఫుడ్ లేనట్టుంది, చాలా వీక్గా ఉంది. ఎవరిని ఏమంటలా, భయపడినా కూడా భయపడటం లేదు, దాని పాటికి అది వెళ్ళిపోతా ఉంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా తెస్తాలే. చూడండి నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఈ పైన నుంచి ఈ కొండలు ఈ బండలు కానీ పడ్డాయి అంటే నేరుగా మన మీద పడతాయి అంతే, ఆ విధంగా ఉంది. మొత్తం అడవి చెట్లే, అసలు ఏం చెట్లు కూడా మారేడు చెట్లు ఆ విధంగా ఉన్నాయి మొత్తం. చూడండి మొత్తం ఎట్టుందో చూడండి, మొత్తం చూడండి ఎట్టుందో. ఈ విధంగా వస్తే అసలు నైట్ టైం మనం అయితే తప్పిపోతాం, ఆ విధంగా ఉంటుంది. గాయస్ మనమైతే ఓ టెంపుల్ దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక 4 కిలోమీటర్స్ అయితే ఇదే విధంగా అయితే ఇదే రాళ్ళల్లో ఇదే డీప్ ఫారెస్ట్ అయితే నడవాల్సి ఉంటుంది. చెప్పేది వాసన ఏం వాసన వస్తుంది? సుగంధ వేర్లు వాసన వస్తుంది చూడు. నిజంగా ఈ ఏరియాలో ఎడగానే వస్తే వాసన ఎట్లా వస్తుందంటే, సుగంధ వేర్లు ఉంటాయి కదా, సుగంధ వేర్లు చెట్లు, ఆ సుగంధ వాటర్ వాసన వస్తుంది ఇక్కడికి వస్తే. ఎందుకంటే సుగంధ వేర్లు ఇక్కడ ఉన్నాయా అని అనుకుంటున్నాను నేనైతే. నేరేడు చెట్టు ఇది. ఈ కోతి చూడండి దాని నుంచి మాత్రమే వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లా. ఇంకోటి కూడా వస్తుంది నుంచి, ఇంకోటి ఆడొకటి ఉంది అదే. రేపు వచ్చే ఆదివారం హనుమాన్ జయంతి. పాప ఇక్కడ ఉండకూడదు, ఇంకా వెళ్ళిపోదాం. లేదా తెలియదు కానీ ఈడ అడుగు పెడుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడ చూడండి అర్థమవుతుందా? చూస్తున్నారు కదా, అయ్యా ఆడ కొండ ముచ్చుంది అదిగోండి. ఆడ ఒక కొండ ముచ్చు కోతి ఒకటి ఉంది, నార్మల్గా కోతులు కాదు, కొండ ముచ్చు కోతి పెద్ద ఫేస్ నల్లగా ఉంటుంది కదా. అది నేను చూపిస్తాను, కట్ చేయకుండా చూడండి ఒకసారి. అది నా చేతిలో ఉండే ఫోన్ లాక్కొనిపోద్దో లేదో నాకు తెలియదు కానీ చూడండి ఒకసారి. మా చుట్టూరు కోతులే ఉన్నాయి చూడండి, చూడండి ఎన్ని ఉన్నాయో కనిపిస్తుందా? చూడండి ఇద్దో. దాన్ని నేను ఏదో చేస్తాను అనుకోండి, అది భయపడతా నన్ను అదే విధంగా చూస్తుంది.
బా ఏదో ఏదేదో అరుపులు వస్తూ ఉండే ఇక్కడ. ఇదే అన్న ఎండింగ్ లాస్ట్ ఇంకా పోవచ్చా? పాదమ్ముడు పెడదా నువ్వు భయపడేవాడు వేరే ఉండు. చూడండి వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా వాటర్ ఉండేది, ఇట్లా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. చూడండి వాటర్ ఏ విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పెంచులకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళేటటువంటి దారిలో ఈ పురాతన 4 కాళ్ళ మండపం ఉంది. చూడండి ఇక్కడ ఒక మండపం ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పాత పురాతనమైన పాడుబడిపోయిన బావి ఉంది. చూద్దాం ఒకసారి, మీకు చూపిస్తాను మీకు బావి ఏ విధంగా ఉంటుంది. మేము కూడా ఇప్పుడే చూస్తున్నాము, అది ఏ కాలం ఉందో కూడా తెలియదు. చూడండి బావి ఏ విధంగా ఉందో. బావి ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఇక్కడ కూడా కొన్ని రూమ్లు అనేవి ఉన్నాయి. సో ఈ నాకు తెలిసి పాతకాలంలో టెంపుల్కి సంబంధించినటువంటి రూమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఆఫీస్ రూమ్లు ఆ విధంగా ఉన్నట్టు అనుకుంటున్నాను. కాకపోతే గోస్ట్ హంటింగ్ వీడియో తీసేదానికి మాత్రం సరిగ్గా ఉంటుంది ఈ ప్లేస్. చూడండి ఎట్టున్నాయో, చాలా పాతకాలం ఇవన్నీ. ఈడ కూడా చెట్టుకు ఒక గోడ కట్టారు, మొత్తం కూడా పదిలిపోయి ఫైనల్గా అయితే అంత దూరం నడిచి రాళ్ళ మీద నడిచి అయితే ఫైనల్గా అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ ఒక చిన్న గుండం లాగా ఉంది అంతే. చూడండి ఆ పై నుంచి అయితే చిన్నగా వాటర్ అయితే ఫ్లో అవుతా ఉంది. చూడండి ఇంకొంచెం పైకి అయితే దారి ఉందన్నారు. ఇక్కడికే చూడండి చూడండి ఇక్కడికే ఈ విధంగా ఉంది. ఇంక ఇదే విధంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అయితే ఇంకొంచెం దూరం వెళ్ళొచ్చంట. అక్కడైతే వర్షాకాలంలో అయితే సరైన గ్రీనరీ ఉంటుంది, పైనుంచి వాటర్ ఫాల్స్ అయితే కూడా పడతా ఉంటాయి. ఇప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్ళేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ఎంత లాంగ్ వీడియో పెడుతున్నానంటే మీరు ఈ మొత్తం ఎక్కడ కూడా కొంచెం కంటిన్యూగా చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కట్ చేసి వీడియో పెట్టానంటే మీకు చూసినట్టు ఉండదు. చూడండి ఏ విధంగా ఉందో. చూడండి గైస్, అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇదే ఎండింగ్ పాయింట్ అనుకుంటారు. అంటే చూడగానే ఇదే ఇక్కడే వాటర్ అయితే పడతా ఉంటుంది అని అనుకుంటారు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా చాలా దూరం అయితే నడిచేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎన్ని సాహసాలు అయితే చేసి ఎన్ని కొండలు అయితే ఎక్కి అయితే మేము ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ చేరుకుంటే మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అయితే అయింది. ఏం జరిగింది అనేది మీరు వీడియో ఎండింగ్లో అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ నడిచేదానికి కష్టంగా ఉంది. ముందు కెమెరా మీద ఎట్లా రావాలి? ఫోన్ నాకు ఇచ్చేది నేను. చూడండి ఎట్టుందో. వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్ అయితే బ్యాక్ అయిపోదాము. చూడండి గాయస్, అసలు ఒక్కొక్క కొండ ఎక్కుతూ పోతుంటే కూడా అసలు చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఫైనల్గా అయితే నడుస్తూ వెళ్తుంటే చాలా అయితే ఆయాసం వచ్చేసింది. అలాగే మనకి చెప్పులకు కూడా కాళ్ళకి చెమట అనేది పట్టేసి అక్కడైతే చెప్పు అయితే కింద పడిపోయింది. మళ్ళీ దానికోసం దిగి మళ్ళీ ఈ కొండలు అయితే ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది. చూడట్టుందో కొండలు అంతా ఎక్కాలి ఇప్పుడు. అసలు మీకు ఏ రేట్స్ ఉన్నాయండి మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి? అది వీళ్ళు ఎందుకు వచ్చారని అంటున్నారు. పైన కోయిలు అరుస్తూ ఉన్నాయి, డిఫరెంట్ సౌండ్స్. అబ్బా అరుస్తున్నాయి, మా గుండెల్లో కూడా అరుపులు పడతా ఉన్నాయి. మొత్తానికైతే ఆయాసం వచ్చేస్తుంది. అబ్బా ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది ఇక్కడ. కాదు చీకటి పడిందంటే మాత్రం రిటర్న్ రాలేము మనం. ఎక్కడ ఏ పాము
చూడండి ఇంత ట్రావెల్ చేసితే మొహం అయితే మొత్తం డల్ అయిపోయింది. వెళ్తా ఉంటే మంచి గాలి దోస్తుంది కానీ మొత్తం స్వెట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేనుండే ప్లేస్ ఇది కదా, చూడండి మీకు మొత్తం అంటుందో. ఫోన్ తీసుకోబో, చూడట్టుందో మొత్తం ఫారెస్టే. వస్తున్నాం ఏడా ఇక్కడ మేము కదలుతా ఉన్నాను అనుకుంటున్నారు. ఇక్కడ దాటేటప్పటికి ఒక్కొక్క బండరాయి ఒక కొండరాయి దాటేటప్పటికి ఆ విధంగా అయిపోతుంది. కాలు కూడా మెలిగి పడిపోతుంది అంటే రాళ్ల మీద ఆ విధంగా వేస్తుండేటప్పటికి. చూస్తానండి ఎట్టా మన సౌండ్ మనకే రీసౌండ్ వస్తుంది. వర్షాకాలం కానీ వచ్చామంటే పై నుంచి వాటర్ ఫాల్స్ పడుద్ది. ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు, మొత్తానికి అయితే మనమే వచ్చినాం. చూడండి ఎట్టుందో పెద్ద పెద్ద కొండలు, ఇంత పెద్ద పర్వతాల మధ్యలో అయితే ఈ గుండం కోసం ఇక్కడ పడే వాటర్ ఫాల్స్ కోసం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అంతమంది జనం ఇక్కడ ఉండే వాటర్ కోసం. చూడండి ఇప్పుడైతే వాటర్ లేదు కాబట్టి అక్కడి నుంచి మీకు వాటర్ పడతా ఉంది. చూడండి లైట్గా పడుతుంది, అంటే నార్మల్ తడిగా ఉంది అదే అనమాట. పడితే మొత్తం వాటర్ ఫాల్సే పడతాయి. ఒక్కసారి ఈ వాటర్ ఫాల్స్ కానీ పడిందంటే మాత్రము మనం ఏ నుంచి ఆడికి వెళ్ళిపోయినా కానీ లోతు లేదు. చూస్తున్నారు కదా ఆడంతా లోతు లేదు. ఒక నార్మల్గా మన మనుషులందరూ ఆడ నిలబడుకొని పైనుంచి వచ్చి వాటర్ అంతా మనం నిలబెడితే ఇక్కడ స్నానం చేస్తాం. అంత లేదు పక్క నుంచి గుంటది, ఏది ఎంత గుంట లేదు, నార్మల్గానే ఉంది. ఏడగదు దాని లోపల చూడు, ఆడ కూడా స్నానం చేస్తుండే కూడా ఉండే వీడియో. పాము ఆడ బాత ఒకటి, వాటర్ స్నేక్స్ ఇవన్నీ నీలపాములు. కోసం మన నెల్లూరు నుంచి అక్కడికి వచ్చాం. ఓకేనా, బాగుందా లొకేషన్ అయితే? మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూపించానని అయితే అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చినంత వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఆ కొండల మధ్యలో పాములు కానీ ఏమన్నా తేళ్లు కానీ ఇలాంటి అంటే అదే చెప్తారు కదా విషసర్పాలు ఆ విధంగా ఉంటాయి. మీరు అనుకోకుండా కాలేసారు అనుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. అందుకనేసి ఇక్కడ కూడా ఎవరు ఉండరు. మనకి ఎదురు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి ఎదురు వచ్చే వాళ్ళు వస్తారు, ఆ నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఓకేనా, వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు చూసిన వీడియో అయితే మేము చాలా సాహసాలు చేసి అయితే చివరికి ఎడదాకా అయితే చేరుకున్నాము. సో ఇంతవరకు వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన వీడియోస్ అన్ని కూడా చూడండి, మంచిగా తీసాను. ఒకవేళ నాతో సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, ఒక లైక్ కొట్టండి కింద కొట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మనవాడు ఇప్పుడే పడ్డాడు ఆడి నుంచి, చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా పడ్డాడు. ఇప్పుడు మనం దిగేది ఏ విధంగా దిగాలంటే ఆ విధంగా దిగాల, ఎందుకంటే మన చెప్పులు జారిపోతాయి. అదే తమ్ముడు, ఇంకా మీరు వెళ్ళి వచ్చేటప్పటికి ఇంక చీకటి అయిపోద్ది. జాగ్రత్త, కోతులుండి. ఏం కాదు, పో ఏం చేయవు, ఏం కాదు పో, మీ పాటికి మీరు వెళ్తే అది ఏమందో. చూడండి ఇప్పుడే చెప్తా ఉన్నాను, ఆ రాళ్ళ సందులో నుంచి అయితే ఒక పాము అయితే పోయింది ఇప్పుడే. దాన్ని మేము క్యాప్చర్ చేసేటప్పటికి, వీడియో క్యాప్చర్ చేసేటప్పటికి అది కొండ కింద ఒక సందులోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఉంటాయి.